కీర్తనలు 81 మొదటి వచనం అందరం కలిసి చదువుకుంటాం. 81వ కీర్తన మొదటి వచనం అందరం కలిసి చదువుకుంటాం. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానం చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. అలాగనే 74వ కీర్తన 13 నుంచి 15 వచనాలు కలిసి చదువుకుంటాం. 74వ కీర్తన 13 నుంచి 15 వచనాలు కలిసి చదువుకుంటాం. నీ బలం చేత సముద్రమును పాయలుగా చేస్తివి, జలములలో భుజంగముల శిరస్సులను నువ్వు పగలగొట్టితివి. మకరం యొక్క శిరస్సును నువ్వు ముక్కలుగా కొట్టితివి, అరణ్యవాసులకు దాన్ని ఆహారంగా నిచ్చితివి. బుగ్గలను నదులను పుట్టించితివి, నిత్యము ప్రవహించు నదులను నీవు ఇంక చేస్తేవి. ప్రార్థన చేసుకుంటా. ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, కృప కలిగిన దేవ, మహోన్నతుడా, యేసు ప్రభువారి శ్రేష్టమైన నామమున ఈ ఉదయకాలం మీ పాత సాన్నిధ్యంలో చేరగలిగే ఆధిక్యత ఇచ్చినందుకు వందనములు చెల్లిస్తూ ఉంటున్నాం. దయగల తండ్రి, పాపులమై అతిక్రమములు చేసిన వారమై కేవలము దండనకు పాత్రులమై పరిహారము చెల్లించలేని నిస్సహాయ స్థితిలో, ప్రాయశ్చిత్తం చేసుకోలేని దౌర్భాగ్యమైన స్థితిలో ఉండగా కరుణించారు. మీ ప్రియకుమారుని ప్రభా బలిగా అర్పించడం ద్వారా తాను కార్చిన అమూల్యమైన రక్తం చేత మా పాపం పరిహారం, మా అతిక్రమములకు ప్రాయశ్చిత్తం చేశారు. మమ్మను నిర్దోషులుగా మీరు ఎంచినందుకు వందనములు చెల్లిస్తూ ఉంటున్నాం. పాప భారం నుండి, బరువు నుండి మమ్మల్ని మీరు తప్పించినారు. దయగల తండ్రి, అంత మాత్రమే కాదు దయగల ప్రభా, మాకు కలిగేటువంటి ఆపదల్లో, శ్రమల్లో దయగల తండ్రి, విస్తారమైన జల ప్రవాహం లాంటి ప్రభా పరిస్థితులు మా జీవితంలో ఎదురైనప్పుడు మీరు మమ్మల్ని కాపాడువాడుగా, భద్రపరచువాడుగా, మా దాగుచోటు మీరైనందుకై వందనములు చెల్లిస్తూ ఉంటున్నాం. పలుమార్లు తండ్రి ప్రభా, బుద్ధి జ్ఞానం లేని గుర్రం వల్లే, కంచెర గాడిద వల్లే దయగల తండ్రి ఆలోచించేటువంటి నాకు ప్రభా మీరు జ్ఞాని అయినందుకు, ఆలోచనకర్తమైనందుకు, నా మీద దృష్టి ఉంచి ఆలోచన చెప్పు నా దేవుడిగా మీరు నాకున్నందుకు మీ పాదముల చెంత సాగిలపడి మీ నామమును ఘనపరుస్తూ ఉంటున్నాను. ఈ ఉదయకాలం మీ బలం సమీపించక పూర్వం మరి ఒకసారి తండ్రి మీ సన్నిధానానికి వస్తూ ఉంటుండగా ప్రభా మీరు మీ వాక్య వెలిగింపు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. వాక్య వెలుగులో మా జీవితాలు పరీక్ష చేసుకోవడానికి, పరిశీలన చేసుకోవడానికి, యోగ్యంగా ప్రవేశరొట్టెలో పాత్రలో పాల్పొందడానికి మమ్మల్ని మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. నిష్ప్రయోజకమైన దాసుడను, బలహీనుడను, తద్దుబాట్లు కలిగిన వాడను మీరు నన్ను బలపరిస్తే కానీ నేను ఏమి చెప్పచాలని నా నిస్సహాయ స్థితిని తెలియచేసుకుంటూ మీ పైన ఆధారపడుతుంటుండగా నన్ను ఖాళీ చేయం, మరుగు చేయం, మీ మాటల చేత నింపుము. చేరువచ్చిన ప్రజలు మీ మెల్లనైన స్వరం విందురుగాక, మీ ద్వారా తాకబడుదురుగాక, మీ వాక్య ప్రత్యక్షత కలుగునుగాక, కొంతైనా మేము రూపాంతరపరచబడుదుగాక. కృప చూపమని యేసు ప్రభు నామమున వందనములతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చదువుకున్న ఈ లేఖన భాగములపై దేవుడు తన ఆశీర్వాదం నుంచి చేరువచ్చిన మనందరితో కూడా ప్రభువు మాట్లాడునుగాక. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహ ధ్వని చేయుడి. మనం వింటూ వస్తున్నట్లుగా మన క్రైస్తవ యాత్రలో మనం ఆనందించడానికి, ఉత్సాహధ్వని చేయడానికి, మన ప్రభువును మనం కీర్తిస్తూ మన యాత్రను కొనసాగించడానికి కారణం మన ప్రభు మనకు అనుగ్రహించే బలమే. బలమైన దేవుడు ఆయన మనల్ని బలపరచకపోతే, శక్తిమంతులుగా చేయకపోతే, ఆయా పరిస్థితుల్లో మనల్ని పురికొల్పి ప్రోత్సహించి ఉత్సాహపరచకపోతే క్రైస్తవ యాత్రను కొనసాగించడం సులభమైనటువంటి విషయం కాదు.
ధన్యుల మీ దినాన. కారణం అతి బలమైన దేవుడు మన దేవుడుగా మనం కలిగి ఉండటం. కనుక ఆ బలమైనటువంటి దేవుని వలన దినదినం కూడా బలపరచబడుతూ ఎలా మనం ముందుకు సాగి వెళ్తాము అన్న విషయాలు దేవుని వాక్యంలో ఉండి ప్రస్ఫుటంగా మనం చూడవచ్చు. ఈ వారం మన గమనంలోనికి తీసుకొని రాబడుతున్నటువంటి మాట 74వ కీర్తన 13వ వచనం. నీ బలము చేత సముద్రమును పాయలుగా చేస్తివి, జలములలో భుజంగముల శిరస్సులను నువ్వు పగలగొట్టితివి, మకరం యొక్క శిరస్సును నువ్వు ముక్కలుగా కొట్టితివి, అరణ్య వాసులకు దానిని ఆహారంగా ఇచ్చితివి. దేవుని ప్రజలైనటువంటి వారు 430 సంవత్సరాలు ఐగుప్తు చెరలో బానిసత్వంలో ఈ ఐగుప్తు రాజైన ఫరో చేతి క్రింద బానిసలుగా బ్రతికినటువంటి దినాల్లో దేవుడు మోషేను పంపి తన బాహుబలాన్ని చాపి ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తులోంచి విడిపించడం మనం ఎరుగుదాం. వాస్తవానికి వారికి నిరీక్షణ లేదు. అలాగే మేము ఐగుప్తు నుంచి బయటపడతాము అన్నటువంటి నిరీక్షణ వారికి లేదు. కనుక మోషే ద్వారా దేవుడు వారికి పంపిస్తూ వచ్చిన సందేశం ఏంటంటే, మోషే, మిమ్మల్ని విడిపించేటువంటి విషయంలో నా బాహుబలాన్ని నేను చూపిస్తాను, నా బాహును చాపి వారిని బయటకు తీసుకొస్తాను. అట్లా తీసుకొచ్చేటువంటి ప్రక్రియలో నా బాహుబలం ఎంత గొప్పదో అన్న విషయం నీవు నా ప్రజలు కూడా గుర్తిస్తారని చెప్పాడు. ఆ విధానంలోనే ఐగుప్తులో నుంచి వారిని ప్రభు వెలుపలికి తీసుకుని వచ్చినట్లుగా మనం చూడవచ్చు. కనుక ఒక వ్యక్తి జీవితంలో ఇదెంతో వాస్తవమైనటువంటిది. పాపము అనేటువంటి బంధకంలో, అపవాది యొక్క రాజ్యంలో బానిసలుగా చేయబడినటువంటి మనంతటిగా మనం విడిపించబడ్డం అసాధ్యమైనటువంటి విషయం. ఇటువంటి పరిస్థితుల్లో బలమైన దేవుడు, బలమైన శత్రువును సైతం ఓడించగలిగినటువంటి దేవుడు మన విషయంలో ఆయన జోక్యం చేసుకున్నాడు. Hebrew 2:14-15 వచనాలు అదే మనం చదువుతాం. మరణ బలం గలవానిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపచేయుటకును, జీవితకాలం అంతా మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసంలో పాల్గొన్నాడు. ఆ ప్రభు బలవంతుడైనటువంటి దేవుడు తను భూమి మీదకి నరరూపిగా రాకుండా ఉంటే, ఆయన మానవ రూపాన్ని ధరించుకోకపోతే, రక్త మాంసములు కలిగిన వాడుగా ఈ లోకానికి వచ్చి ఉండకపోతే మానవునికి నిరీక్షణ లేదు. పాప విముక్తుడవడానికి ఏమాత్రం మానవునికి నిరీక్షణ లేదు. కానీ ఆ ప్రభు మనల్ని ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడు అనంటే, ఫిలిప్పీ 2:5-8 వచనాల ప్రకారంగా తాను దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. అంటే తన మహిమ, తన ఘనత, తనకున్న రాజరికం, తన గొప్పతనాన్ని వదులుకోవడానికి తాను ఏమాత్రం ఇష్టపడలేదు. వదులుకోవడానికి ఇష్టపడ్డాడు. అంతేకాదు తను తగ్గించుకోవడానికి, రిక్తుడవడానికి, ఖాళీ అయిపోవడానికి కూడా తాను ఇష్టపడినాడు. సమస్త ఐశ్వర్యాలకు మూలమైనటువంటి వాడు, అటువంటి వాడు తాను తగ్గించుకున్నాడు. 2 కొరింథీ 8:9 అదే మనం చదువుతాం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి కూడా తన దారిద్ర్యం వల్ల మనల్ని ధనవంతులుగా చేయడానికి మన నిమిత్తం ఆయన దరిద్రుడే. అంటే హీ ఎంప్టీడ్, కంప్లీట్గా తాను ఖాళీ చేసుకోవాల్సి వచ్చింది. సో ఆ రీతిగా తాను చెల్లించిన గొప్ప క్రయాన్ని బట్టి ఇష్టపూర్వకంగా శిలువ మరణానికి తాను వెళ్ళినటువంటి కారణం చేత ఇది మనం కూడా విమోచించబడుతున్నాం, విడిపించబడుతున్నాం. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇంకెవరైనా అట్టి అనుభవంలోనికి రాకుండా ఉంటే ప్రభువును ఆశ్రయించవచ్చు. మన కొరకు మనల్ని బంధకాల నుంచి, దాస్యం నుండి విడిపించడానికి క్రయం చెల్లించి అపవాదిని ఓడించినటువంటి దేవుడు ఈ దినాన నిన్ను
ఆ దాస్యం నుండి విడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అదే మనం కొలస్సీ 1:13 చదువుతాం. ఆయన అంధకార రాజ్యంలో నుండి మనల్ని విడుదల చేసి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేస్తాడు. నువ్వు ఆశించగలిగితే, కోరుకోగలిగితే, ప్రభా దాని నుంచి నాకు విడుదల దయచేయని నువ్వు ప్రార్థించగలిగితే, ప్రభు అట్టి అనుభవంలోనికి ప్రభు నిన్ను తీసుకుని వస్తాడు. తర్వాత మనం గమనిస్తే ఆ రీతిగా విడిపించినటువంటి దేవుడు మనల్ని నడిపించిన దేవుడుగా ఉన్నాడు. ఈ నడిపించేటువంటి ప్రక్రియలో ప్రభు తన బలాన్ని ప్రదర్శిస్తూ వచ్చినాడు. 74వ కీర్తన 13వ వచనం మళ్ళీ ఒకసారి చదువుదాం. నీ బలము చేత సముద్రమును పాయలుగా చేసేటివి, సముద్రమును పాయలుగా చేస్తేవి. ఇక్కడ సముద్రము అని చెప్తున్నప్పుడు ప్రయాణాన్ని ఆటంకపరిచే అవరోధం అని చెప్పవచ్చు. ప్రయాణాన్ని ఆటంకపరిచే అవరోధం. అందుకే కదా ఇశ్రాయేలీయులు ఐగుప్తుల నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగింది చెప్పండి? ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చి ఆగిపోయినారు. వారికి ఇక దారి లేదు ముందుకు సాగి వెళ్ళేదానికి. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు తమకున్న నిరీక్షణను పోగొట్టుకుంటున్నటువంటి ప్రజలుగా మనకు కనపడుతుంది. అంచేతనే వాళ్ళు మోషేకు, అహరోనుకు విరోధంగా సనగడం ప్రారంభించారు. ఏమన్నారు? ఐగుప్తులో మాకు సమాధులు లేవనుకొని ఇక్కడికి తీసుకొచ్చావా చావటానికి అన్నట్టుగా వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చినారు. క్రైస్తవ యాత్ర జీవితం అటువంటిదే. ప్రభు మనల్ని రక్షించిన తర్వాత కూడా, విమోచించిన తర్వాత కూడా మన యాత్రా జీవితాన్ని కొనసాగించే విషయంలో ఎన్నో అవరోధాలు మనకు ఎదురవుతాయి. సముద్రం లాంటి అవరోధం. సముద్రం అని చెప్తున్నప్పుడు దాటలేనటువంటిది అని చెప్పుకోవచ్చు. ఒకసారి సముద్ర తీరాన మనం నిలబడి ఆవలి వైపుకు చూడాలి అని అంటే ఆవలి మనకు కనపడదు, అవతలి తీరం మనకు కనపడదు. ఒకవేళ దిగుదాము అని ప్రయత్నం చేస్తే గుండెలు ఆగిపోవాల్సిందే, అంత భయంకరంగా కనపడుతుంది సముద్రం. సో దాటలేనంత సముద్రం అని చెప్పవచ్చు. తర్వాత 97వ కీర్తన 40 గ్రంథం 45 2వ వచనం. గ్రంథం 45 2వ వచనం. నేను నీకు ముందుగా పోచు మెట్టగానున్న స్థలములను సరళం చేయదు. సో కొన్నిసార్లు మెట్ట లాంటి స్థలాలు, మెట్టలు అని అంటే ఎత్తైన ప్రదేశాలు, లేక కొన్నిసార్లు పర్వతాలు, కొన్నిసార్లు కొండలు అని చెప్పవచ్చు. జకరియా 4వ అధ్యాయం 4 నుండి 6 వచనాలు అదే మనం చదువుతాం. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవే పాటిదానవు. సో పర్వతం లాంటి పరిస్థితులు కూడా, కొన్నిసార్లు దాటలేనంత సముద్రాల లాంటి సమస్యలు ఉంటాయి, కొన్నిసార్లు ఎక్కలేనంత పర్వతాల లాంటి సమస్యలు మన ముందు ఉండేటువంటి ఆస్కారం అనేది ఉంది. 97వ కీర్తన 5వ వచనం. 97వ కీర్తన 5వ వచనం. మన ప్రభు ఎంత బలవంతుడు అనంటే 97:5 అందరు కలిసి చదువుదాం. యెహోవా సన్నిధిని, సర్వలోక నాథుని సన్నిధిని పర్వతములు మైనము వలె కరుగుచున్నవి. పర్వతములు మైనము వలె కరుగుచున్నవి. అట్లాగే నిర్గమకాండం 14వ అధ్యాయం 22వ వచనంలో మనం గమనిస్తే దేవుడు దాటలేని ఆ సముద్రాన్ని పాయలుగా చేసి ఆరిన నేలగా చేసినప్పుడు ఇశ్రాయేలీలందరూ కూడా సురక్షితంగా ఆ సముద్రం మధ్యలో ఉండి దాటి వెళ్ళినట్లుగా మనం చూడవచ్చు. యెషయా గ్రంథం 45వ అధ్యాయంలో 2వ వచనంలో మరికొన్ని విషయాలు మనకు కనపడతాయి. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వచనం. 45 2వ వచనం. ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను. ఇవి బలమైన అవరోధాలని చెప్పవచ్చు. సముద్రాలేమో దాటలేనివి, పర్వతాలు అధిరోహించలేనివి. ఇత్తడి తలుపులు, ఇనుప గడియలు చాలా బలమైనటువంటి ఆటంకాలు.
సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోగలం అని అంటే, అవరోధం ఏదైనా దాటలేనంతగా సముద్రం లాంటిదైనా, మనం ఎక్కలేనంత ఎత్తైన పర్వతాలైనా, లేక మన బలానికి సాధ్యం కానటువంటి బలమైనటువంటి అవరోధాలైనా, మన ప్రభు వాటన్నిటిని కూడా తొలగించడానికి శక్తి కలిగినవాడు. అందుకే ఆయన అంటున్నాడు, నేను నీకు ముందుగా వెళ్తాను, మెత్తగానున్న స్థలాలు సరళం చేస్తాను, ఇత్తడి తలుపులను పగలగొడతాను, ఇనుప గడియలను విడగొడతాను అని చెప్తున్నాడు. సో ప్రభు తన బలం చేత సముద్రాన్ని పాయలుగా చేసిన వాడు. ఓ మాటలో చెప్పుకోవాలంటే, ప్రభు తన బలం చేత మన క్రైస్తవ యాత్రను మనం కొనసాగించేదానికి, యాత్రలో వచ్చే ప్రతి ఆటంకాన్ని కూడా తొలగించుటకు సముద్రుడైనటువంటి వాడు. అది ఎటువంటిదైనా, ఎంత బలమైందైనా, ఎంత కఠినమైందైనా, ఎంత జటిలమైందైనా, ప్రభు వాటన్నిటినీ మనం అధిరోహించడానికి, అధిగమించడానికి దోహదపడేటువంటి దేవుడు. అట్లు ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించడంలో ప్రభు తన బలాన్ని ఆయన ప్రదర్శిస్తూ వచ్చినట్లుగా మనం చూడవచ్చు. రెండవదిగా మనం గమనిస్తే 74వ కీర్తనలో 74వ కీర్తన 13వ వచనం, జలములలో భుజంగముల శిరస్సులను నీవు పగలగొట్టితివి, మకరం యొక్క శిరస్సును నీవు ముక్కలుగా కొట్టితివి, అరణ్యవాసులకు దానిని ఆహారంగా ఇచ్చితివి. సో సముద్రంలో భుజంగముల శిరస్సులు, దీన్నే మరొక మాటలు ఏం వాడాడు, మకరం యొక్క శిరస్సు అని వాడు. ఏంటి భుజంగము లేక ఏంటి మకరము అని మనం ఆలోచిస్తే, చూడండి ఎహెజ్కేలు గ్రంథం 29వ అధ్యాయం, ఎహెజ్కేలు గ్రంథం 29వ అధ్యాయం 3వ వచనం అందరికి కలిసి చదువుతాం. ఐగుప్తు రాజైన ఫరో నైలు నదిలో పండుకొని ఉన్న పెద్ద మొసలి. ఈ భుజంగము లేక ఈ మకరం ఎవరంటే చెప్పండి? మొసలి కాదు. ఆ మొసలి ఎవరు? ఐగుప్తు రాజు ఫరో ఆ మొసలి వంటి వాడు అని చెప్పవాడు. మనకు తెలిసి ఇశ్రాయేలు ప్రజలు వారు ఐగుప్తుల నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ అధిపతులందరూ ఆలోచన చేశారు, అమ్మో వీళ్ళని అనవసరంగా వదిలిపెట్టేశామే, వాళ్ళని తిరిగి మనం తెచ్చుకోవడం మంచిది, ఇటువంటి దాసులు, ఇటువంటి బానిసలు, ఇంత తెలివైన దాసులు మనకి ఎక్కడ దొరుకుతారు, కనుక తిరిగి వారిని మనం సంపాదించుకుందామని ఇశ్రాయేలు ప్రజల్ని వెంటాడినట్టుగా మనం చూస్తాం. కానీ ప్రభు చేసినటువంటి పని ఏంటి చెప్పండి? ఇశ్రాయేలు 6 నెలలను దాటిపోయిన తర్వాత, తన అధిక బలం చేత సముద్రాన్ని ఆయన దాటించిన తర్వాత, అదే సముద్రంలో ఈ మొసలిని లేక ఈ మకరాన్ని ముక్కలు ముక్కలుగా చేశాడు. అనంటే ఐగుప్తు యొక్క బలాన్ని సంహరించినట్లుగా మనం చెప్పుకోవచ్చు. క్రైస్తవుని యొక్క యాత్ర జీవితంలో ఈ అనుభవంలోనికి కూడా మనం రావాల్సినటువంటి అవసరం ఉంది. కొన్నిసార్లు ఐగుప్తు యొక్క ఐగుప్తు నుంచి బయటపడినటువంటి సందర్భం, రక్షణ అనుభవంలోనికి వచ్చినటువంటి సందర్భం మనకు ఉంటుంది. కానీ మనల్ని వెంటాడుతున్న అపవాది యొక్క శక్తి నుండి విడుదల పొందేటువంటి అనుభవంలో మనం ఉండం. మన యాత్రా జీవితంలో బలమైనటువంటి ప్రభు చెర నుండి మనల్ని విడిపించడం మాత్రమే కాక, ఐగుప్తు యొక్క బలము నుండి కూడా మనల్ని విడిపించాలి. ఐగుప్తును మన విషయంలో ముక్కలు ముక్కలుగా నరికినట్లుగా ఉండాలి. మనకు తెలుసు కదా, ఎప్పుడైతే సముద్రం వారి మీదకి పొంగి వచ్చిందో వారందరూ కూడా చనిపోయారు. ఆ మరుసటి దినాన తెల్లవారినప్పుడు ఐగుప్తుల యొక్క శవాలు ఆ సముద్ర తీరాన వారు చూచినారు. ఆ శవాలు ఎవరికి ఆహారమైనాయి? ఇక్కడ రాశాడు కదా, అరణ్యవాసులకు దానిని ఆహారంగా ఇచ్చితివి. సో ప్రభు శత్రువును సంహరించినట్లుగా, శత్రు బలాన్ని సంహరించినట్లుగా మనం చూడవచ్చు. కనుక ఇది ఎవరిని గురించి మాట్లాడుతుంది అనంటే,
ఫరో అపవాదికి సూచనగా మనం చెప్పుకుంటాం. అపవాదికి సూచనగా మనం చెప్పుకుంటాం. ఈ అపవాది రక్షించబడిన తర్వాత కూడా మనల్ని వాడు వెంటాడుతూనే ఉంటాడు. మనం ధైర్యంగా చెప్పగలగాలి, ప్రభా, నీ అధిక బలం చేత సముద్రాన్ని మాకు పాయలుగా చేసి మేము ఆగిపోకుండా సాగిపోవడానికి దోహదపడ్డావు. అంతేకాదు, మా విషయంలో నువ్వు మకరాన్ని ముక్కలుగా చేశావు, నరికి వేశావు అని చెప్పాలి. అంటే దాని అర్థం ఏంటంటే, ఈ ఫరో యొక్క ఆత్మ లేక ఈ ఫరో యొక్క ఆ ఆత్మ బలం అనేది మనలో కార్యమవుతూనే ఉంటుంది. మీరు చూడండి, ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తులోంచి బయటకు వచ్చిన తర్వాత కూడా అనేక సంవత్సరాలు ప్రయాణం చేసినప్పటికీ కూడా ఐగుప్తు వారిలో నుండి పోలేదు. ఐగుప్తులో నుంచి వారు బయటకు వచ్చారు, కానీ ఐగుప్తు వారిలో ఉంటూ వచ్చింది. అంచేతనే పదే పదే ఐగుప్తుని జ్ఞాపకం చేసుకునేవాడు. అక్కడ ఉంటే బాగుండేది, అక్కడ సౌకర్యాలు ఉంటే బాగుండేవి, వాటిని అనుభవిస్తూ ఉంటే బాగుండేది అని పదే పదే వారు ఐగుప్తును జ్ఞాపకం చేసుకొని ఐగుప్తుకు తిరిగి వెళ్ళేదానికి వారు ప్రయత్నం చేస్తూ వచ్చారు. కనుక ఐగుప్తు యొక్క ఆత్మ రక్షించబడిన తర్వాత కూడా మనల్ని వెంటాడుతూ ఉంటుంది. ఆ ఆత్మ మనల్ని వెంటాడుతూ ఉంది. ఆ ఐగుప్తు ఇంకా మన హృదయాల్లో ఉంది అన్నదానికి రుజువులేంటి అని మనం ఆలోచన చేస్తే చూడండి, ఎస్కేల్ గ్రంథం 29వ అధ్యాయం. ఈ మకరాన్ని గురించి ప్రభు వివరిస్తూ తాను చెప్తా ఉన్నాడు. ఎస్కేల్ గ్రంథం 29వ అధ్యాయం 2వ వచనం. నరపుత్రుడా, నీ ముఖమును ఐగుప్తు రాజైన ఫరో వైపు త్రిప్పుకొని అతని గూర్చి ఐగుప్తు దేశమంతటిని గూర్చి ఈ సమాచారం ఎత్తి ప్రవచించుము. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఐగుప్తు రాజైన ఫరో నైలు నదిలో పండుకొని ఉన్న పెద్ద మొసలి, నేను నీకు విరోధిని. నైలు నది నాది, నేనే దాన్ని కలగచేస్తిని అని నీవు చెప్పుకొనుచున్నావే. నాది, నేను. ఈ మొసలికి ఉండేటువంటి గుణలక్షణం ఏంటి అని అంటే, నాది, నేను అని చెప్పేటువంటి. ఇది దేని గురించి మాట్లాడుతుంది? నాది, నేను అనేది దేని గురించి మాట్లాడుతుంది? మన స్వయాన్ని గురించి మాట్లాడుతుంది కదా. స్వయం కేంద్రీకృతమైనటువంటి జీవితం అని చెప్పుకోవచ్చు. సో ఈ మకరానికి ఉండే ఈ పెద్ద మొసలి, ఐగుప్తు నైలు నదిలో పండుకొని ఉన్న ఈ మొసలికి ఉండేటువంటి గుణలక్షణం ఏంటనంటే, నేను, నాది అని చెప్పి. మీరు చెప్పండి, ఈ గుణలక్షణం మనలో లేదంటారా? రక్షించబడిన తర్వాత కూడా నేను, నాది, నా కుటుంబము, నా పిల్లలు, నాకు అనేటువంటి గుణలక్షణం లేదా మనలో? చాలా పర్యాలు ఈ స్వయం కేంద్రీకృతమైనటువంటి ఈ స్థితి నుంచి మనం బయటపడం. ఆది అపోస్తలుల కాలంలో చూసుకోండి, అపోస్తలు తమకు కలిగినది ఏది వారు తమది అని అనుకోలేదంట. అది తమదే, తమకు కలిగిందే. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ఇది నాది, నా కొరకు మాత్రమే, నా ప్రయోజనం కొరకు మాత్రమే, నేనే అనుభవించాలి, నా పిల్లలు అనుభవించాలి అన్నటువంటి ధోరణిలో వాళ్ళు లేరు. సో ఐగుప్తుల నుంచి బయటపడిన తర్వాత కూడా ఈ ముసలి యొక్క ఆత్మ, ఈ మకరం యొక్క ఆత్మ మనలో పనిచేస్తూ ఉంటుంది. అది ఛేదించబడాల్సినటువంటి అవసరత ఉంది. దేవుడు దానిని ముక్కలుగా చేయాల్సినటువంటి అవసరత ఉంది. మన స్వయం ఛేదించబడుతుందా అన్నది ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. లూకా సువార్త 12వ అధ్యాయంలో ప్రభు ఒక ఉపమానం కూడా చెప్పాడు కదా. ఒక ధనవంతునికి విస్తారమైన భూమి ఉంది, విస్తారంగా పంట పండింది. ఎంతగా పండింది అని అంటే, వాడికి అప్పటికే ఉన్న కొట్లు చాలలేదు. వాడు ఏం చేశాడు?
ఇంకా కొన్ని కొట్లు కట్టించి దాని నిండా తనకు పండిన ధాన్యాన్ని నింపుకొని ఆ రాత్రి పడుకుండి తను చెప్పుకుంటున్నాడంట. ఏమని? నా ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తిని నీ కొరకు సంపాదించాను కనుక తిను, త్రాగు, సుఖించు అని తన ప్రాణంతో తాను చెప్పుకుంటున్నాడు. తనలో నా స్వయాన్ని దేవుడు చూచినప్పుడు దేవుడు తన గురించి మాట్లాడిన మాట ఏంటి చెప్పండి? ఒరే వెర్రివాడా అన్నాడు. అంటే దీని భావం ఏంటి చెప్పండి? నేను, నాది, నాకు అనుకునే వాళ్ళని చూసి దేవుడు ఏమంటాడు? వెర్రివాడా అంటాడు. ఇప్పుడు వెర్రి విశ్వాసులంగా లేమా మనం? ఆ మొసలి యొక్క లక్షణం అది, నాది, నేను అనుకునేటువంటి ఆ స్వభావం. ప్రభు అంటున్నాడు, ఒరే వెర్రోడా, ఈ రాత్రి నేను నీ ప్రాణం అడిగితే నువ్వు సంపాదించిందంతా ఎవరి అవుతాయి? వీడు విచిత్రంగా నా పొలము, నా పంట, నా కొట్లు, నా ధాన్యము అని చెప్పుకుంటూ వచ్చి పొరపాటున ఇంకోటి కూడా చెప్పాడు. ఏమన్నాడు? నా ప్రాణము అన్నాడు. ప్రాణం వాడేదా? ప్రాణం వాడేదా? అందుకే ప్రభు అంటున్నాడు, ఒరే ప్రాణం నేను రా నీకు ఇచ్చింది, వెర్రివాడా. కనుక విశ్వాసులమైన మన జీవితాల్లో ఈ గుణలక్షణం అనేది ఛేదించబడకపోతే ఆత్మీయమైనటువంటి పురోభివృద్ధి రాదు. ఈ గుణలక్షణం ఛేదించబడడం అంత సులభమైనటువంటిది కాదు. అందుకే దీన్ని మొసలితో పోల్చబడింది, మకరంతో పోల్చబడింది. అది ఎంత బలమైనది అన్నదానికి మీరు ఇంటికి వెళ్ళి చదవండి. యోబు గ్రంథం 41వ అధ్యాయంలో మకరాన్ని గుర్చినటువంటి డిస్క్రిప్షన్ ఇచ్చాడు, ఎంత బలమైందో అది అని. చూడండి, ఒక మాట మాత్రం చదువుతాం. యోబు గ్రంథం 41వ అధ్యాయం. యోబు గ్రంథం 41వ అధ్యాయం. తొమ్మిదవ వచనం 7వ వచనం నుండి చదివితే మంచిది. దాని ఒంటి నిండా ఇనుప శూలములు గుచ్చగలవా? దాని తల నిండా చేప అలుగులు గుచ్చగలవా? దాని మీద నీ చేయి వేసి చూడుము, దానితో కలుగు పోరు నీవు జ్ఞాపకం చేసుకున్న ఎడల నీవు మరలా అలాగూ చేయకుందు. దాన్ని చూచినప్పుడు మనుషులు దాన్ని వశపరుచుకుందునన్న ఆశపడి చెదరు. దాని పొడ చూచిన మాత్రం చేతనే ఎవరికైనాను గుండెలో అవిసిపోను కదా. సో దాని గురించి డిస్క్రిప్షన్ ఇస్తూ అది ఎంత బలమైందో, దాన్ని మనం ఏమాత్రం స్వాధీనపరచుకోలేము అన్నటువంటి విషయాన్ని గురించి ప్రభు చెప్తున్నాడు. ఒకవేళ అట్లాంటి ప్రయత్నం చేసినా దాని మీద ఒకసారి చెయ్యేస్తే అర్థమవుతుందంట, బాబోయ్ ఇంకొకసారి దీంతో పెట్టుకోకూడదు అనుకుంటా. అంతటి బలమైనటువంటి అంచేతనే గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే మన స్వయం కూడా ఆ మకరం లాంటిదే. ఆ స్వయం కూడా మకరం లాంటిదే, చాలా బలమైంది. రక్షించబడి ఎన్నో ఏళ్ళు గడిచిపోతాయి, కానీ స్వయాన్ని మన స్వాధీనంలోనికి తెచ్చుకోవటం అనేది, స్వయాన్ని మనం జయించడం అనేది అంత సులభమైనటువంటి విషయం కాదు. అంచేతనే స్వయం ఎలా పోతుంది అని అంటే కేవలం శిలువ కార్యం ద్వారానే జరుగుతుంది. గలతీ 2:20లో అపోస్తలుడైన పౌలు చెప్పాడు కదా, నేను క్రీస్తుతో కూడా శిలువ వేయబడి ఉన్నాను. నేను అంటే నా స్వయము అని అర్థం. సో మన స్వయం అనేది సిలువ వేయబడితే తప్పితే ఆ స్వయం నుంచి మనం విడుదల పొందలేం. సిలువ మరణం మాత్రమే మనంతటా మనం వేసుకోలేం. చూడండి, ఆత్మహత్యలు చాలా రకాలుగా ఉన్నాయి. విషం తాగి చచ్చిపోవచ్చు, కరెంటు తీగలు పట్టుకొని చచ్చిపోవచ్చు, రైలు కింద పడి చచ్చిపోవచ్చు, ఊరేసుకొని చచ్చిపోవచ్చు,
ఇవన్నీ కూడా మనం మరణాన్ని కొని తెచ్చుకునే. సిలువ మాత్రం మనల్ని మనం వేసుకోలేం కదా. ట్రై చేయండి సిలువ వేసుకోవటానికి. ఈ చేతిలో మేకు కొట్టుకోవాలి, బహుశా ఒక చేతిలో ఈ చెయ్యి ఇలా పెట్టి మేకు పట్టుకోవాలిగా. ఏ చేత పట్టుకుంటా? మేకు పట్టుకున్న తర్వాత సుత్తి పెట్టి కొట్టాలి కదా దాన్ని. ఇట్స్ నాట్ పాసిబుల్. నిన్ను నువ్వు సిలువ చేసుకోవడం అనేది చాలా కష్టం. అందుకే సిలువ మనల్ని ఇతరులు వేస్తారు. సిలువ మనల్ని ఇతరులు వేస్తారు. ఇప్పుడు చెప్పండి, నేను సిలువ వేయబడాలని అంటే ఇతరులు నన్ను సిలువేయాలి కాబట్టి, వారు నన్ను సిలువేస్తున్నప్పుడు థ్యాంక్స్ చెప్పాలి వాళ్ళకి. ఎందుకు? దే ఆర్ హెల్పింగ్ యూ కదా. వాళ్ళు నీకు సహాయపడుతున్నారు, దోహదపడుతున్నారు. వారే లేకపోతే నీ స్వయం చావదు కదా. వారు మనల్ని దూషించకపోతే, వారు మనకు వ్యతిరేకంగా మాట్లాడకపోతే, వారు మన క్యారెక్టర్ని అసాసినేషన్ చేయకపోతే ఎలా మనం సిలువ వేయబడతాం? సిలువ శ్రమలను గూర్చి, అవమానాన్ని గూర్చి, నిందలను గూర్చి, ఎడబాటును గూర్చి మాట్లాడుతుంది. సో అందుచేత మన స్వయం చావడానికి అదొక్క మార్గం తప్ప, సిలువ తప్ప వేరే దేని ద్వారా కూడా మన స్వయం చావదు. అంచేతనే ప్రభు మన జీవితాల్లో అలాంటి పరిస్థితులు అనుమతిస్తూ వస్తారు. స్వయం మకరముకున్న బలం ఎంత ఉంటుందో అంత బలంగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనం ఆరితేరిన నటన మనకు ఉంటుంది కాబట్టి ఏం చేస్తాం చెప్పండి, మన స్వయాన్ని బయటికి కనపడకుండా భక్తి అనేటువంటి వేషం ద్వారా మన స్వయాన్ని కప్పుకోవడం ప్రారంభిస్తాం. పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించం. దాని శక్తిని చేత గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ స్వభావం అనేది మనలో ఛేదించబడాలి. అంచేత ప్రభు తప్ప మరెవ్వరు కూడా దాన్ని ఛేదించలేరు. రెండవది, యెహెజ్కేలు గ్రంథం 29వ అధ్యాయం 6-7 వచనాలు. యెహెజ్కేలు గ్రంథం 29వ అధ్యాయం 6-7 వచనాలు అందరికి కలిసి చదువుకుంటాం. 6-7 వచనం. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని ఐగుప్తీయులందరూ తెలుసుకొందురు. ఐగుప్తు ఇశ్రాయేలులకు రెల్లు పొల్ల వంటి చేతి కరాయను. వారు నిన్ను చేత పట్టుకున్నప్పుడు నీ విరిగిపోయి వారి ప్రక్కల్లో గుచ్చుకుంటివి. వారు నీ మీద ఆనుకునగా నీ విరిగిపోయి వారి నడుములు విరిగిపోవటకు కారణమైతివి. ఈ వచనాలు బట్టి మనం ఏం అర్థమవుతుంది అనంటే, ఐగుప్తు ఎలాంటిది, ఈ మకరం ఎలాంటిది అనంటే రెల్లు కర్ర లాంటిది అనంట. ఈ రెల్లు కర్ర 2 విషయాల గురించి మాట్లాడుతుంది. ఒకటి, ఇది హాని చేసేటువంటిది. రెండవది, ద్రోహం చేసేటువంటిది కూడా. యెషయా గ్రంథం 36వ అధ్యాయం. యెషయా గ్రంథం 36వ అధ్యాయం 6వ వచనం. యెషయా 36:6 వచనం. అందరికి కలిసి చదువుతాం. నలిగిన రెల్లు వంటి ఈ ఐగుప్తును నీవు నమ్ముకొనుచున్నావు కదా. ఒకటి దాని మీద ఆనుకున్న ఎడల అది వాని చేతికి గుచ్చుకొని దూసుకొని పోను. ఐగుప్తు రాజైన ఫరో అతన్ని నమ్ముకున్న వారందరికీ అట్టివాడే. ఏదో కర్ర కదా, కాస్త ఆనుకుందాము, దాని మీద ఆధారపడదాము అని అంటే, దాన్ని నమ్ముకుంటే అది నీకు హాని చేస్తుంది, ద్రోహం చేస్తుంది, నష్టాన్ని కలిగచేస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు జీవం గల దేవుని ఆశ్రయించకుండా ఫరోను ఆశ్రయించినటువంటి కారణం చేత వారు పొందినటువంటి నష్టం ఎంత గొప్పదో అన్నది ఇక్కడ ప్రభువు వివరిస్తూ ఉన్నాడు. ఆనుకునేటువంటి జీవితం. ఎవరిని ఆనుకుంటున్నాం మనం? ద్రోహం చేసేటువంటి వ్యక్తిని ఆనుకుంటున్నామా? నష్టాన్ని కలిగి చేసేటువంటి వ్యక్తిని ఆనుకుంటున్నామా?
ఎస్కేల్ 29:6-7లో మనం చదివినాము, వారి నడుములు విరిగిపోయేటట్టుగా చేసిందంట అది. అంటే అర్థం ఏంటి చెప్పండి? ఒక మనిషిని యొక్క బలం ఎక్కడ ఉంటుంది? నడుమే. అందుకే ఏదైనా కార్యాలు చేయాల్సి వచ్చినప్పుడు నీ నడుము కట్టుకో అంటారు. నీ నడుము కట్టుకో. సో ఐగుప్తు లేక ఈ మకరం చేసేటువంటి నష్టం ఏంటంటే అది మనల్ని గాయపరుస్తుంది, మనకు ద్రోహం చేస్తుంది, దాని యందు మనం నమ్మిక ఉంచగలిగితే. సో ఫరోను నమ్ముకునేటువంటి వాళ్ళు ఇటువంటి నష్టాలు గుండా వెళ్తారు. కొన్నిసార్లు ఇట్లాంటి నైజం కూడా మన జీవితాల్లో కనపడుతుంది. ఫరోలో ఉండాల్సిన నైజం, మకరములో ఉండాల్సినటువంటి నైజం మనలో కనపడుతుంది. మనల్ని ఆశ్రయిస్తారు, మన చెంతకు వస్తారు, మన యందు నమ్మిక ఉంచుతారు. ఈ అక్క వలన నాకు చాలా లాభం కలిగేటట్టుంది ఆత్మీయంగా, ఈ అన్న అయితే నిజంగా నాకు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాడు అని మనల్ని ఆశ్రయించి వచ్చినటువంటి వారి విషయంలో మనం ఎలా ప్రతిస్పందిస్తున్నాం? వారికి సరిగా దోహదపడుతున్నామా? లాభదాయకంగా ఉంటున్నామా? లేక వారికి ఆత్మీయమైనటువంటి నష్టాన్ని కలగచేసి ఆత్మీయ బలహీనతలోనికి, అంటే నడుములు విరిగిపోయేటువంటి స్థితిలోనికి మనం తీసుకొస్తున్నామా అన్నది ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. సో ఈ మకరానికి ఉన్నటువంటి లేక ఈ ఐగుప్తు యొక్క ఆత్మకున్నటువంటి రెండవ గుణ లక్షణం ఇది. హానికరమైనది, ద్రోహపూరితమైనటువంటిది. యోబు గ్రంథం 41వ అధ్యాయం. యోబు గ్రంథం 41వ అధ్యాయం 3వ వచనం అందరికి కలిసి చదువుతాం. యోబు 41:3. అది నీతో విన్నపములు చేయున మృదువైన మాటలు నీతో పలుకు. దానిలో ఏముండదంట చెప్పండి? మృదుత్వం ఉండదు. మృదుత్వం లేదు అని అంటే ఆపోజిట్ ఏమున్నట్టు? హార్డ్నెస్ కదా. మృదుత్వం ఉండదు. ఎంతటి హార్డ్నెస్ అంటే క్రిందికి వస్తే రాస్తాడు. 24వ వచనం కలిసి చదువుకుంటా. 24వ వచనం. దాని గుండె రాతి వలె గట్టిగా ఉన్నది, అది తిరగటి క్రింద దిమ్మంత కఠినం. సో దాని స్వభావం కఠినమైనటువంటిది. దాని గుండె రాతి గుండె లాంటిది. అంచేత 8వ వచనం చూడండి. దాని మీద నీ చెయ్యి వేసి చూడుము, దానితో కలుగు పోరు నీవు జ్ఞాపకం చేసుకునే ఎడల నీవు మరలా అలాగునా చేయకు. దాని మీద చెయ్యి వేస్తే, సర్వసాధారణంగా చెయ్యి వేయడం దేన్ని సూచిస్తుంది చెప్పండి? స్నేహాన్ని గురించి మాట్లాడుతుంది కదా. ఇద్దరు వ్యక్తులు ఒకవేళ స్నేహపూరితంగా ఉంటే ఏం చేస్తారు? ఒకరి మీద ఒకరు చెయ్యి వేసుకొని నడుస్తారు. స్నేహపూర్వకంగా మనం దాని మీద చెయ్యి వేసినా అదేం చేస్తుందంట? దాని పోరును బట్టి ఇంకొకసారి అనిపిస్తుంది అంట, అమ్మో వీడి జోలికి మాత్రం ఇంకెప్పుడు పోకూడదు. బుద్ధి వచ్చింది బ్రదర్. ఈ అక్కతో స్నేహం చేసినందువలన, ఈ అన్నతో స్నేహం చేసినందువలన చాలా నేర్చుకున్నాను బ్రదర్. ఇంకొకసారి ఇలాంటి పొరపాటు చేయ. అదే మన నైజం. అట్లా ఉండాలనా? దేవుడు మనకేం నేర్పిస్తున్నాడు? ఎలా ఉండాలని నేర్పిస్తున్నాడు. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధం నేర్చుకోండి. ఎలా దీనులుగా ఉండాలో, ఎలా సాత్వికులుగా ఉండాలో, మనల్ని ఆశ్రయించేటువంటి ప్రజలకు మనం ఎలా మేలు చేసేటువంటి వారంగా ఉండాలో ఆయన మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటి చెప్పండి? ఈవెన్ శత్రువులకు కూడా మనం ఏం చేయకూడదంట? కీడు చేయకూడదు, హాని చేయకూడదు. శత్రువులను సహితం మనం ప్రేమించాలి. అలాంటిది హాని చేసే స్వభావం, ద్రోహపూరితమైనటువంటి స్వభావం ఎక్కడో మనలో కనపడుతూ ఉంటుంది. రక్షించబడినంత మాత్రాన మనం ఏం దేవదూతలం కావడం లేదు. ఈ మకరం అనేది ముక్కలుగా చేయబడితే తప్పితే, అది కూడా ప్రభు యొక్క మహాశక్తి చేత ప్రభు మనకు దోహదపడితే తప్పితే, ఈ నైజం అనేది మనలో తొలగించబడ్డం చాలా కష్టంగా ఉంటుంది. ఎస్కేల్ గ్రంథం 29వ అధ్యాయం.
హెస్కేలు గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనం. హెస్కేలు గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనం. అందరు కలిసి చదువుకుంటాం. చదవండి. 29:15 చదవండి. వారికను జనముల మీద అతిశయపడకుండానట్లు రాజ్యములన్నిటిలో వారు హీనమైన రాజ్యంగా ఉందరు. వారు ఇక రాష్ట్రముల మీద ప్రభుత్వం చేయకున్నట్లు నేను వారికను జనముల మీద అతిశయపడకుండానట్లు. సో దీనికి ఉన్న మరొక గుణలక్షణం ఏంటి చెప్పండి? జనముల మీద అతిశయపడ్డా. వాడే పాటండి నాతో పోల్చుకుంటే. ఈవిడెంత అసలు ఈ నైజం అనేది మనలో కనపడుతూ ఉంటుంది. అతిశయపడేటువంటి నైజం. చూడండి, యోబు గ్రంథం 41వ అధ్యాయంలో దాని గురించి రాస్తూ, ఆ మకరాన్ని యొక్క లక్షణాన్ని గురించి రాస్తూ ఈ మాట చెప్తాడు. యోబు గ్రంథం 41వ అధ్యాయం 34వ వచనం. అందరు కలిసి చదువుదాం. అది గొప్ప వాటినన్నిటినీ తిరస్కరించును, గర్వించిన జంతువులన్నిటికీ అది దేనికి రాదంటే, అది ఏదైనా గర్వించే జంతువు ఉందంటే దానికి రాదంటే, అది గొప్ప జంతువులన్నిటినీ కూడా తిరస్కరిస్తుంది. సో ఈ తిరస్కార భావం, అతిశయపడేటువంటి స్వభావం అనేది మనలో ఉండకూడదు. అతిశయము, అహంకారం మనలో ఉండకూడదు. అతిశయము అనంటే, అహంభావము అనంటే అర్థం ఏంటి? అహం అంటే నేను అని అర్థం. అహంభావం అంటే నన్ను గూర్చిన అభిప్రాయం. సో మనల్ని గూర్చిన అభిప్రాయం మనకేముండాలి? నేను చాలా మంచిదాన్ని, చాలా మంచివాడిని, చాలా జాలి గలవాడిని, చాలా వాత్సల్యం గలవాడిని, చాలా ప్రేమ గలవాడిని. ఇదే మనకు ఉండాల్సింది. అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు చెప్పండి? నా యందు, నా శరీరమందు మంచిదే నివసించును అన్నాడా? మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. సో మనల్ని కూర్చున్నటువంటి ఎస్టిమేషన్, నేను చాలా గొప్పవాడిని అనుకునేటువంటి స్థితి ఏమని చెప్పవచ్చు అంటే మన అంధకారం, మన అజ్ఞానం. ఒక వ్యక్తి తన్ను గూర్చి తాను ఎరగకపోతే తన ఆత్మీయుడు కాలేడు. మనల్ని గూర్చినటువంటి ఎరుక పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు కలగచేస్తాడు. ఎంత దౌర్భాగ్యులమో, ఎంత దిక్కుమాలిన వారమో. ఒకవేళ ప్రభు మనల్ని కనికరించకపోతే మనం ఎంత దుర్మార్గులమో, ఎంత దుష్టత్వం మనలో దాగి ఉందో అన్నటువంటి విషయం మనం అర్థం చేసుకోలేం. ఒకవేళ మన వ్యక్తిత్వం మనకు అర్థం కాకపోతే మనల్ని కూర్చున్నటువంటి భావన చాలా గొప్పగా ఉంటుంది మనకు. దాన్ని అహంభావము అని అంటారు. ఒకవేళ ఈ అహంభావం కాస్త ముదిరింది అని అంటే అహంకారం వస్తుంది. అహంకారం అంటే అర్థం ఏంటంటే ఇతరులను లెక్క చేయకపోవటం, దేనినైనా తృణీకరించడం. వాడే పార్టీ, ఈవిడే పార్టీ, నాతో పోల్చుకుంటే అన్నటువంటి మనస్తత్వం. ఇది ఎప్పుడు కూడా ఉండకూడదు. నిజంగా ఆత్మీయంగా ఎదుగుతున్నాము అన్నదానికి రుజువు ఏంటి అని అంటే, దైవత్వంలోనికి మనం వస్తున్నాము అన్నదానికి రుజువు ఏంటి అని అంటే, మనల్ని మనం తగ్గించుకోవడం ప్రారంభిస్తాం. మనల్ని మనం తగ్గించుకోవడం, నేనే పాటి వాడిని, నేనే పాటి దాన్ని, అసలు అన్నతో పోల్చుకుంటే నేనే పాటి, ఈ అక్కతో పోల్చుకుంటే నేనే పాటి అని మనల్ని మనం తగ్గించుకోవటం ప్రారంభిస్తాం. సులభంగా గుర్తుపట్టవచ్చు ఆత్మీయులను.
వాళ్ళ నడకల్లో, వాళ్ళ ప్రవర్తనల్లో, వాళ్ళ ప్రతిస్పందనల్లో దీనత్వం కనపడుతుంది, తగ్గించుకోవటం కనపడుతుంది. నేను గొప్పవాణ్ణి అన్నటువంటి స్వభావం ఆ మకరానిది. ఆ స్థితిలోనికి మనం ఎప్పుడు కూడా రాకూడదు. ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయం 8వ వచనం. ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయం 8వ వచనం. ఐగుప్తీయుల దండు నైలు నది వలె ప్రవహించుచున్నది, దాని జలములు తొణకునట్లు అది వచ్చుచున్నది. నేనెక్కి భూమిని కప్పెదను, పట్టణములు దాని నివాసులను నాశనం చేసేది. ఈ ఐగుప్తుకున్నటువంటి గుణలక్షణం ఏంటంట? నేనెక్కి ఎక్కడికి ఎక్కుతావు? జనములందరి మీదకి నేను ఎక్కి. సో ఇది దానిలో కనపడుతున్నటువంటి అతిశయం. ఆత్మీయమైన జీవితంలో నేను ఎక్కి కాదు, ఏం చెప్పాలా? నేను దిగి. తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు. సో నిజమైన ఆత్మీయత ఎంతసేపు మనం దిగి రావాలి. మన స్టాండర్డ్స్ నుంచి మనం దిగి రావాలా, మన అంతస్తుల నుంచి మనం దిగి రావాలా, మన హోదాల నుంచి మనం దిగి రావాలా. దేవుడు తన ప్రజలైనటువంటి వారికి నేర్పినటువంటి పాఠం అదే కదా. లూకా సువార్త 22వ అధ్యాయం. లూకా సువార్త 22వ అధ్యాయం 24వ వచనం. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అను వివాదం వారిలో పుట్టగా. ఏం వివాదం వచ్చిందంట? ఒరే, ఈయన పోయేటట్టున్నాడు, ఏదో శిలువ మరణం పొందుతాను అంటున్నాడు, చూస్తే పరిస్థితులన్నీ అట్టనే కనపడుతున్నాయి, రేపు ఉంటాడో లేదో భరోసా లేదు, ఆయన పోతే పోయాడు కానీ తర్వాత హూ ఈజ్ ది నెక్స్ట్ లీడర్? మళ్ళీ ఎవడు గొప్పవాడు? అసలు పోతున్నాడని బాధ లేదు వీళ్ళకి. ఏం బాధ ఉంది? మళ్ళీ ఎవడు గొప్పవాడు అవుతాడు తర్వాత? హూ ఈజ్ ది నెంబర్ 1? ఎంత విచారకరమైన సంగతి. అప్పుడు ప్రభు వాళ్ళకి చెప్తున్నాడు, ఆయన వారితో ఇట్లా, నేను అన్ని జనముల్లో రాజులు వారి మీద ప్రభుత్వం చేయుదురు, వారి మీద అధికారం చేయుదురు, ఉపకారులు అనబడుదురు. మీరైతే అలాగుండకూడదు. మరి ఎలా ఉండాలి? మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను. గొప్పవాడెవడు? భోజన పంక్తిని కూర్చుండువాడా, పరిచర్య చేయవాడా? పంక్తిని కూర్చుండువాడే కదా. అయినను నేను మీ మధ్య పరిచర్య చేయవాని వలె ఉన్నాను. ప్రభు నేర్పించినటువంటి పాఠం. ఒకవేళ గొప్పవాడెవడు అన్న సమస్య వస్తే యేసు ప్రభు కూడా అందులో ఉన్నాడనుకుంటే, అందరిలోకి గొప్పవాడెవరు? యేసు ప్రభు వారే కదా. నాకంటే గొప్పవాళ్ళు మీరెవరున్నారు? కనుక నేనే ఎట్లా ఉన్నాను? పరిచారకుని వలె ఉన్నాను. అందుకే యోహాను సువార్త 13వ అధ్యాయంలోకి వచ్చేసరికి తాను వెళ్ళిపోవాల్సిన గడియ వచ్చిందని యేసు ప్రభు తెలిసినప్పుడు తన శిష్యుల్ని ప్రేమించాడు, వారిని అంతవరకు ప్రేమించాడు, వారికి ఒక పాఠం నేర్పించాడు. ఏంటి ఆ పాఠం అంటే శిష్యుల పాదాలు కడగటం నేర్పించాడు. తన పై వస్త్రాన్ని అవతలు పెట్టేసి, పై వస్త్రం దేని గురించి మాట్లాడుతుంది అంటే మన హోదాని గురించి మాట్లాడుతుంది, మన అంతస్తుని గురించి మాట్లాడుతుంది. సో ఈ వస్త్రాన్ని అవతల పెట్టివేసి, లోకంలో మనం ఎంత గొప్పవారమైనా, ఏ స్థాయిలో ఉన్నా, మన అంతస్తు ఏదైనా, దేవుని ఇంటికి వచ్చేసరికి, దేవుని ప్రజలతో కలుసుకునేసరికి మన హోదాలన్నీ కూడా ప్రక్కన పెట్టాలి. నేను ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తాను మీకు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారు ఉన్నారు హైదరాబాద్లో.
ఆయన డ్రైవర్కి ఎప్పుడు చెప్తుండేవాడంట, ఒకసారి రారా మందిరానికి అని. పాపం పెద్ద ఆయన ఎన్నోసార్లు పిలిచాడని ఒక ఆదివారం ఆ డ్రైవర్ దేవుని ఇంటికి వచ్చాడు. మనకు తెలుసు కదా, మనకు చెప్పుల స్టాండ్స్ ఉంటాయి. అందరూ వచ్చిన తర్వాత చెప్పుల స్టాండ్లో మన చెప్పులు ఇవ్వాలి, వాళ్ళు ఒక టోకెన్ ఇచ్చి ఆ చెప్పుల స్టాండ్లో అది పెడతారు. సో ఎవరో చెప్పారు, ఆ చెప్పుల స్టాండ్లో నీ చెప్పులు పెట్టిరా అని. ఈయన చెప్పులు ఇస్తూ ఉంటే ఒక చెయ్యి బయటకు వచ్చిందంట ఆ చెప్పులు తీసుకోవడానికి. ఈయన ఊహించలేదు, నా చెప్పులు పట్టుకుంటారా, అసలు ఎవరబ్బా ఈయన అని చూస్తే ఆ లోపల ఉన్న వ్యక్తి ఐఏఎస్ ఆఫీసర్. ఈయన ఎవరికి కార్ డ్రైవ్ చేస్తున్నాడు. ఆయన ఆశ్చర్యపోయాడు, సార్ మీరా, మీరు నా చెప్పులు పట్టుకోవటం, ఇట్లాంటి దీనత్వం నేను ఎక్కడ చూడలేదు సార్ అని చెప్పి ఆ వ్యక్తి ప్రభువుని అంగీకరించాడు. కనుక కనపడాల్సినటువంటి విషయం ఏంటంటే అతిశయం కాదు, గర్వం కాదు, అహంభావం కాదు, నేను ఎక్కిపోతాను, పైకి ఎక్కిపోతాను అనుకోవటం కాదు. ఈ మకరం అట్లే అనుకుంది కదా, పైకి ఎక్కిపోతాను, మహోన్నతునితో సమానంగా చేసుకుంటాను, సభాపర్వతం మీద కూర్చుంటాను, దేవునితో నన్ను నేను సమానంగా చేసుకుంటాను. ఎక్కిపోతానంటే ఏం చేశాడు? తేజో నక్షత్రమా, వేకు చుక్క, నువ్వు ఎట్లా ఆకాశం నుండి క్రిందికి పడితే పాతాళంలోనికి వెళ్ళిపోయావు. సో ఈ నైజం మనకి తెలియకుండానే ఎక్కడో ఒక చోట కనపడుతుంది. నేను వీళ్ళకంటే తక్కువ కాదు, నేను వీళ్ళకంటే ఎక్కువే, నాతో అసలు సమ్ముడైనటువంటి వాడు ఎవడు లేడు అనేటువంటి ఈ నైజం అనేది మనలో నుంచి తొలగిపోవాలి. అది మకరం యొక్క నైజం. గర్వించేవాడు ఎవడైనా ఉంటే, ఏ జంతువు అయినా ఉంటే, దాని అన్నిటికీ కూడా అది రాజు లాంటిది. సో అపవాది యొక్క నైజం అనేది మనలో తొలగిపోవాల్సినటువంటి అవసరం. నీ బలం చేత మకరాన్ని ముక్కలుగా చేశావు, నాది ఈ సముద్రం, నా కొరకు నేను దీన్ని కలిగి చేశాను అని అనుకుంటున్నటువంటి మకరాన్ని అదే సముద్రంలో ముక్కలుగా ప్రభు చేసి దాన్ని ఆ ప్రాంతపు జంతువులకు ఆహారంగా ప్రవహించినట్లుగా మనం చూడవచ్చు. అంచేత మనల్ని మనం ఎప్పుడూ తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పేతురుకు రాస్తూ చెప్తాడు కదా, తగిన కాలమందు ఆయన మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులుగా ఉండాలి. ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులుగా ఉండాలి. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 7వ వచనం. అందరికి తెలుస్తారు. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 7వ వచనం. ఐగుప్తు వల్ల నీ సహాయం పనికిమాలినది, నిష్ప్రయోజనమైనది, అందుచేతను ఏమీ చేయక ఊరకుండు గప్పాలమారి అని దానికి ఏం పేరు పెట్టాడంట? గప్పాలమారి. గప్పాలమారి అంటే వీడు భలే గప్పాలు కొడుతున్నాడు రా అంటారు. అంటే అర్థం ఏంటి? చేసేదేముండదు, ఏమీ చేయనే రక, మాటలు మాత్రం కోటలు దాడుతూ ఉంటాయి. నిజమేనేమో అనుకోవాలి, కానీ మాత్రం ఏమీ చేత కాదు. ఇది దేని గురించి మాట్లాడుతుంది అని అంటే, క్రైస్తవ జీవితం మాటలతో కాదు, క్రైస్తవ జీవితం క్రియాపూర్వకమైన జీవితంగా ఉండాలి. చెప్పేదానికంటే చేసి చూపించాలి క్రైస్తవ జీవితం. చూడండి, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. అందరికి కలిసి చదువుతాం. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యంతోనూ
ప్రేమింతము. క్రియతోనూ మాటతోనూ నాలుకతోనూ కాక. సో క్రైస్తవ జీవితం ఊరికే మాటలు చెప్పేది కాదు. నాలుగుంది కాబట్టి ఎటు పడితే అటు గప్పాలు మాట్లాడేది కాదు. క్రైస్తవ జీవితం క్రియాపూర్వకమైనటువంటి జీవితం. అందుకే పైన ఏం రాశాడు చూడండి, 3వ అధ్యాయంలో పైన 17వ వచనం అందరికి కలిసి చదువుదాం. ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఏళ్ళు ఎంత మాత్రమును కనికరం చూపను వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తే కేవలం నోటితో నాలుకతో చెప్తే లాభం లేదు. ఈ లోకపు జీవనోపాధి గలవాడై సమృద్ధి ఇచ్చాడు దేవుడు, నీకు ఐశ్వర్యం ఇచ్చాడు, నువ్వు తినగా మిగలగలిగినంత ఇచ్చాడు దేవుడు నీకు. అక్కరలో ఉన్నవాడు, అవసరతలో ఉన్నవాడు, లేమిలో ఉన్నవాడిని చూచినప్పుడు ఊరికే మాటలు చెప్తే లాభం లేదు. చూడండి యాకోబు పత్రికలో అదే మనం చదువుదాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం నుండి 14 నుంచి చదవండి. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసం కలదని చెప్పినాడలా ఏమి ప్రయోజనం? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనం లేకున్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానంగా వెల్లుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పినాడలా ఏమి ప్రయోజనం? అలాగే విశ్వాసం క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. మన విశ్వాస జీవితం మృతమైన జీవితమా లేక సజీవమైనటువంటి విశ్వాసమా? ఎలా రుజువు అవుతుంది అని అంటే మాటల ద్వారా కాదు, క్రియల ద్వారా రుజువు అవుతుంది. సో ఐగుప్తు యొక్క నైజం ఏంటంటే మాటలు చెప్పేసి తప్పించుకోవడానికి ప్రయత్నం. ఏదైనా వచ్చినప్పుడు, మనం త్యాగం చేయాల్సి వచ్చినప్పుడు, మనం ఇవ్వాల్సి వచ్చినప్పుడు మాటలు చెప్తాం. ఏమని? ప్రభు సాయం చేస్తాడు బ్రదర్, ఏ అనుమానం లేదు, మన ప్రభు చాలా గొప్పవాడు, ప్రార్థన చేద్దాం, దేవుడు నీకు సాయం చేస్తాడు, ధైర్యంగా ఉండండి. మీ ధైర్యాన్ని పోగొట్టుకోవద్దు, విశ్వాసంగా ఉండాలి, మనం నిరీక్షణ కలిగి ఉండాలా. ఇటాటి మాటలు చెప్పి జోబులో నుంచి ఒక 10 రూపాయలు బయటికి తీయడు వాడికి సాయం చేయడానికి. అరవిందం గారు చెప్పేవాడు, బాగలేని వాళ్ళ దగ్గర పోయి ప్రార్థన చేస్తారంట, ప్రభా పరలోకం నుండి జామ పండ్లు, యాపిల్ పండ్లు, బత్తాయి కాయలు నీ దాసునికి పంపించు. పరలోకంలో ఏడుంటాయండి దానిమ్మ, బత్తాయిలు, యాపిల్ పండ్లు కొనిలేవా? వ్యర్థమైనటువంటి గప్పాలు మాటలు పలకడం కాదు, క్రియాపూర్వకమైన జీవితంలో మనం రుజువుపరచాల. మన చేయి చాపడం ద్వారా, దాతృత్వం చేయడం ద్వారా చేయగలగాల. నీ పరిధిలో, నీకున్న పరిధిలో. ఆ సమయంలో అక్కరగా ఉన్నటువంటి వాళ్ళు మందిరం కట్టుకోవాలి, సమర్పణ చేసుకోండి అంటే, సహోదరుడా ప్రభు నమ్మదగిన వాడండి, ఏం పర్వాలేదు, మన అక్కర్లన్నీ ఆయన తీరుస్తాడు, నన్ను మాత్రం అడగద్దని అర్థం వాడు. మాటలు చెప్తే ఎలాగా? కార్యరూపం దాల్చాల. సో నోటితో కాక, నాలుకతో కాక, సత్యముతో ప్రేమించాల. అలాంటి అనుభవం అనేది మన జీవితంలో కలిగి ఉండాలి. యోహాను సువార్త, క్షమించండి, లూకా సువార్త 15వ అధ్యాయం.
లూకా సువార్త 15వ అధ్యాయం మొదటి 2 వచనాలు కలిసి చదువుకుంటాం. మొదటి 2 వచనాలు. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గర వచ్చుచుండగా పరిసయ్యులు శాస్త్రులు అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సణుగుకొనిరి. యేసుప్రభు ఉన్నటువంటి దినాల్లో చాలామంది యేసుప్రభు చెంతగా ఆకర్షించబడ్డారు. కేవలం బోధ మాత్రమే కాదు ఆయన చేసింది. ఏం చేసేవాడు? వాళ్ళ అక్కర్లు తీర్చాడు, వాళ్ళ అవసరతలు తీర్చాడు. కుంటి వారికి కాళ్ళు ఇచ్చాడు, గుడ్డి వారికి కళ్ళు ఇచ్చాడు, ఆకలిగా ఉంటే అన్నం పెట్టాడు. తన లైఫ్ మనం గమనిస్తే క్రియాపూర్వకమైన జీవితం. అందుచేత అందరూ ఆకర్షించబడుతూ వచ్చినారు, అందరూ ఆయన చెంతకు రావడం ప్రారంభించారు. ఉట్టి బోధలు మాత్రం చేసి వెళ్ళిపోయి ఉంటే బహుజన సమూహం ఆయనను వెంబడించుండేవాళ్ళు కాదు. ఓ సందర్భంలో ఆయన వెనక్కి తిరిగి చెప్పాల్సి వచ్చింది ఆ జన సమూహాన్ని చూసి, మీరు నన్ను ఎందుకు వెంబడిస్తున్నారో నాకు తెలుసులే. దేనికి? నేను పెట్టిన రొట్టెలు తిన్నారుగా, మళ్ళా దొరుకుతాయేమని వస్తున్నారు నాకు తెలుసు అన్నాడు. సో తన లైఫ్లో క్రియాపూర్వకమైనటువంటి జీవితం కనపడుతూ వచ్చింది. ఇది మనకుండదు. ఆ మకరం యొక్క ఆత్మ, ఆ మకరం యొక్క నైజం, నాకు మాత్రమే అనేటువంటి ఆ స్వయంతో కూడినటువంటి, స్వార్థంతో కూడినటువంటి జీవితం మన జీవితాల్లో ఉంటుంది. అది ఛేదించబడాలి. సాధారణంగా ఆ రీతిగా ఛేదించబడదు. ప్రభు యొక్క బలం చేత ప్రభు పూనుకుంటే కానీ ఆ మకరాన్ని ఛేదించడం మన వల్ల కాదు, అది చాలా బలమే. కనుక ప్రభుని అడగాల, ప్రభా నా బలం కదా, నువ్వు ఐగుప్తులో నుంచి విడిపించలో నీ బలాన్ని ప్రదర్శించావు కదా, నా ఆత్మీయ జీవితం పురోభివృద్ధికి నేను ఆగిపోకుండా సాగిపోవడానికి నీ బలాన్ని ప్రదర్శించే సముద్రాన్ని కూడా పాయలు చేసావు కదా. కానీ ఈ శత్రువు నాలో పనిచేస్తూనే ఉన్నాడు, ఈ ఐగుప్తు నాలో పనిచేస్తూనే ఉంది, ఈ మకరం నాలో పనిచేస్తూనే ఉంది. చంపయ్యా, దాన్ని ముక్కలుగా నరకయ్యా అని మన జీవితాన్ని ప్రభుకు అప్పగించుకోవడం ద్వారానే దాని మీద మనకు విజయం అనేది కలుగుతుంది. అట్లా ఎవరైతే యథార్థంగా, సత్యంగా, మాటతో కాకుండా యథార్థంగా ప్రేమిస్తారో అట్లాంటి వారి జీవితాలు ధన్యమవుతాయి. చూడండి, యోహాన్ చెప్తూ మాటలు రాస్తాడు. మొదటి యోహాన్ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. మొదటి యోహాన్ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. అదే కలిసి చదువుతాం. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము, దేవుడు మన హృదయముల కంటే అధికుడై సమస్తం ఎరుగున్నాడు గనుక మన హృదయాలు ఏ విషయాల్లో దోషారోపణ చేయను ఆయా విషయంలో దేవుని ఎదుట మన హృదయంలో సమ్మతిపరచుకుందుము. ప్రియులారా, మన హృదయంలో మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యం గల వారు మగుదము. దేవుని ఎదుట ధైర్యం, కాన్ఫిడెన్స్. ఏ విషయంలో కాన్ఫిడెన్స్? ఏ విషయంలో కాన్ఫిడెన్స్ అనంటే, నేను ఏ అక్కర్లోనైనా, ఏ అవసరతలోనైనా నా ప్రభు చెంతకు వెళితే నా ప్రభు తప్పక నా ప్రార్థన ఆలకిస్తాడు అన్నటువంటి కాన్ఫిడెన్స్ వస్తుంది. మనంగానే ఇచ్చే మనస్తత్వం లేకపోతే నీళ్లు పోయేవానికి నీళ్లు పోయబడ్డు, ఈయుడి అప్పుడు మీకు ఇవ్వబడు. సో ఇది ప్రిన్సిపల్. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడతారు. అదే కదా పరలోక ప్రార్థనలు నేర్పించింది. ప్రభా, మేము మా అపరాధులను క్షమించినట్లు మా అపరాధాలను కూడా క్షమించు. సో మనం ఏదైనా ప్రభు మన అక్కర్లో, మన అవసరతలో ప్రభు సన్నిధానానికి పోతున్నప్పుడు చాలాసార్లు ప్రార్థనలు మనకు కాన్ఫిడెన్స్ రాదు, ధైర్యం రాదు, ఇస్తాడో లేదో అన్నటువంటి అనుమానం ఉంటుంది. కారణం ఏంటో తెలుసా? ఇచ్చే మనస్తత్వం నీకు లేదు కాబట్టి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ప్రభు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలకు ఇన్ఫ్లో అవుట్ఫ్లో కూడా ఉండాలి.
ఇన్లెట్, అవుట్లెట్ కూడా ఉండాలి. దేనికైనా అవుట్లెట్ లేకపోతే జరిగే విషయం ఏంటంటే దానిలో పోయబడింది కొంతకాలానికి పాడైపోతుంది. అవుట్లెట్ ఉంటే ఏమవుతుంది చెప్పండి? ఫ్రెష్గా ఉంటుంది. పోసింది మనం వాడేస్తాం, మళ్ళీ ఫ్రెష్ వాటర్ వస్తుంది. ఒకవేళ అవుట్లెట్ లేదు, నింపుకున్నావు, కొంతకాలానికి పాకుడు పట్టడం ప్రారంభిస్తుంది. వాటర్ కంటామినేట్ అయ్యేటువంటి ఆస్కారం లేదు. అందుచేత ఎక్కడ అవుట్లెట్ లేదో అక్కడ ఇన్లెట్ ఉండదు. ప్రభు నింపడు దాన్ని. తెలుసు తనకు, నేను ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు వ్యర్థమైపోతాయి, నేను ఇచ్చేటువంటి దీవెనలకు క్షేమం ఉండదు. దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు ఆయన కోరుకున్నది ఏంటి చెప్పండి? అబ్రహాం పొందిన ఆశీర్వచనం అన్ని జనులమైన మనకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించాడు. ఇందును గురించి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడని రాయడు. నిన్ను నన్ను ఆశీర్వదించడానికి తను శాపగ్రస్తుడు కావాల్సి వచ్చింది, శిలువ మరణం పొందాల్సి వచ్చింది. ఏ ఆశీర్వాదం? అబ్రహాం పొందిన ఆశీర్వచనం. అబ్రహాంకి దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం ఏంటి? నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ మూలంగా సకల వంశములు, నీ మూలముగా, నీ ద్వారా. సో యూ విల్ బికమ్ ఏ ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్. ఆశీర్వాదాలు ప్రవహించే ఒక కాలువ అవుతావు, నువ్వు ఒక ఛానల్ అవుతావు. సో అందుచేత ఇవ్వడం అనేది నేర్చుకోవాలి, పోగొట్టుకోవడం అనేది నేర్చుకోవాలి. దేవుడు మనకిచ్చేది కేవలం మనము, మన పిల్లలు, మనము అనుభవించడానికి మాత్రమే కాదు. నేను చాలాసార్లు చెప్తున్నాను, మీకు మరలా చెప్తున్నాను, దేవుడు మనకు అనుగ్రహించే ప్రతి నయా పైసాకు మనం గృహ నిర్వాహకులం. గృహ నిర్వాహకులు అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు తనకున్న సమస్తాన్ని మనకిస్తాడంట. కొంతమందికి ఒక 10 లక్షలు ఇస్తాడు. 10 లక్షలు ఇచ్చి ఖర్చు పెట్టు అని అంటాడు. ఖర్చు పెట్టంటే ఇచ్చింది ఎవరు? యజమానుడు ఎవరు దానికి? దేవుడు. ఇప్పుడు యజమానుని కొరకు, యజమానుని ఇంటి కొరకు, యజమానుని కార్యాల కొరకు ఎంత ఖర్చు పెడతావు? నీ కొరకు, నీ పిల్లల కొరకు, నీ స్వార్థం కొరకు ఎంత ఖర్చు పెడతావు అని గమనిస్తూ ఉంటాడంట. ఒకరోజు పిలుస్తాడు, ఈ గృహ నిర్వాహకుడు రారా, లెక్కలు చెబుతూ కానీ రా అని అంటే, దేనికి ఎంత వాడావు చెప్పు, దేనికి ఎంత వాడావు అని అంటే, మన బడ్జెట్లో దేవుని కార్యాల కొరకు బడ్జెట్ అనేది చాలా తక్కువ % ఉంటుంది. ఉంటుందా లేదా? యథార్థంగా చెప్పండి, ఉంటుందా లేదా? మన స్వయం కొరకు, మన స్వార్థం కొరకు, మన కుటుంబాల కొరకు మనం వాడుకున్నది మాత్రం చాలా సమృద్ధిగా. మీరు బడ్జెట్ అప్పుడు చూడండి, పెద్ద వీల్ వేసి అన్నీ డివైడ్ చేసి మనకున్న బడ్జెట్ ఇంత, ఈ రంగానికి ఎంత వాడతాం, ఈ రంగానికి ఎంత వాడతాం, ఈ రంగానికి ఎంత వాడతామని వాళ్ళు చక్కగా డయాగ్రామ్ వేసి పెడతారు. మీరు ఒక్కసారి మీ బడ్జెట్ని డయాగ్రామ్ చేసి చూడండి, దేవునికి ఎంత % ఎంత వస్తుందో అనేది ఆలోచన చేస్తే చిన్న గీత ఉంటుందేమో ఒకటి కదా, చిన్న గీత. ఎంత విచారకరం. అందుచేతనే చాలాసార్లు మన అక్కర్లో ప్రభు చెంతకు మనం వెళ్తున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, వింటాడో లేదో దేవుడు నా ప్రార్థన, కాన్ఫిడెన్స్ రాదు, ధైర్యం రాదు. నువ్వు నిజంగా దేవుని చెంతకు వెళ్తున్నప్పుడు, నీ ప్రార్థనలకు జవాబు రావాలి అన్నటువంటి దృక్పథంతో వెళ్తున్నప్పుడు, ఇచ్చే మనస్తత్వంతో వెళ్ళి చూడు, అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాడన్నిటికంటే అత్యధికంగా ఇస్తాడు. మనం ఇచ్చేది కొంచెం అయితే దానికి కోట్ల రెట్లల్లో ప్రభు మనకు ప్రసాదిస్తాడు. అంచేతనే ఇచ్చేది నేర్చుకోవాలి. రెండవది 22వ వచనం అందరికి తెలుస్తూ.
మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాం గనక మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. సో ఎప్పుడైతే మన కాన్ఫిడెన్స్ ఉంటుందో మనం ప్రభు సన్నిధికి వెళ్తామో ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తున్నాం కాబట్టి నువ్వు ఏమి అడిగినా ప్రభు యుద్ధ నుండి జవాబు అనేది నువ్వు పొందగలుగుతావు. 24వ వచనం అందరికి కలిసి చదువుతాం. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉండును. సో ఇది 3వ ఆశీర్వాదం. మొదటిది మనకు ధైర్యం వస్తుంది, రెండవది మనకు ప్రతిఫలం దొరుకుతుంది, మూడవది మనం ప్రభువులో నిలిచి ఉంటామంట. ఆయన ఆజ్ఞల్ని గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉంటాడు. చాలా పర్యాలు మన ఆత్మీయమైనటువంటి జీవితంలో చంచలత్వం రావడానికి, చెదిరిపోవడానికి, కదిలిపోవడానికి కారణం ఏంటంటే క్రియాపూర్వకమైనటువంటి క్రైస్తవ జీవితం అనేది మనలో లేకపోవటం. ఇచ్చే దగ్గరకు వచ్చేసరికి చాలా పర్యాలు మన చేయి కొరచైపోతుంది. మన ప్రభు ఏమంటాడు చెప్పండి? రక్షింపనేరకున్నట్లు నా హస్తమేం కొరచ కాలేదు, విననేరకున్నట్లు నా చెవులేం మందం కాలేదు. మీలో ఉన్న పొరపాటును బట్టి నా చేయి చాపలేకపోతున్నాను అని ఆయన చెప్తాడు. కానీ మన చేయి ఎందుకు కూర్చోవుతుంది? ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? ఎందుకు చేయలేకపోతున్నాం? ఆలోచించుకోవాల్సిన విషయం. గుర్తుపెట్టుకో, ఇది మకరం యొక్క స్వభావం. ఇది మకరం యొక్క స్వభావం. కేవలం మాటలు చెప్తుంది కానీ గప్పాలమారి కానీ ఏమీ చేయదు. క్రియాపూర్వకమైన జీవితంలో ఏమీ ఉండదు. సో ఈ నైజం నుండి మనం విడుదల పొందాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. కానీ ఇప్పుడు కీర్తనకారుడు అంటున్నాడు, ప్రభా నువ్వు నన్ను ఐగుప్తులోంచి బయటికి తీసుకురావడం మాత్రమే కాదు, దాటలేనంత సముద్రం నా ఎదుటికి రాగా నీ బలం చేత సముద్రాన్ని పాయలు చేసావయ్యా, నీకు స్తోత్రం. అంతేకాదు ప్రభా, నన్ను వెంటాడుతూ వచ్చినటువంటి, నన్ను మరలా వశపరుచుకోవాలని కోరుతూ నన్ను వెంటాడుతూ వచ్చినటువంటి ఆ మకరాన్ని ముక్కలుగా చేసావయ్యా. ఇది తన అనుభవంలో తాను చెప్తున్నటువంటి మాట. కనుక రక్షించబడ్డావు, వెలుపలికి వచ్చావు, ఈ నైజం పోగొట్టుకుంటున్నావా? ఐగుప్తు యొక్క నైజం ఇంకా నేను వెంటాడుతూ ఉందా? అది నిన్ను వశపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తుందా? వాస్తవం చెప్పాలంటే ఈ నైజాన్ని మనంతటా మనం వశపరుచుకోవటం మన చేత కాదు. చూడండి, ఒక్క మాట చదివి ముగిస్తాం. యోబు గ్రంథం 41వ అధ్యాయం. యోబు గ్రంథం 41వ అధ్యాయం. మొదటి వచనం నుండి, నీవు మకరమును గాలముతో బయటికి లాగగలవా? దాని నాలుకకు త్రాడు వేసి లాగగలవా? నీవు దాని ముక్కు గుండా సూత్రం వేయగలవా? దాని దవడకు గాలం ఎక్కింపగలవా? అది నీతో విన్నపములు చేయనా? మృదువైన మాటలు నీతో పలుకునా? నీవు శాశ్వతంగా దానిని దాసునిగా చేసుకున్నట్లు అది నీతో నిబంధన చేయనా? నువ్వు ఒక పెట్టతో ఆడినట్లు దానితో ఆటలాడేదవా? నీ కన్యకలు ఆడుకున్నట్టుకై దాన్ని కట్టివేసేదవా? అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? లోపరుచుకోవడం నీ వల్ల కాదు. ఏమి చేసి కూడా నువ్వు దాన్ని స్వాధీనపరచుకోలేవు. అందుచేత ప్రభు బలపరిస్తే కానీ, ప్రభు మన పక్షంగా దాన్ని ముక్కలుగా చేస్తే కానీ ఆ అనుభవం అనేది మనలో నుండి తొలగిపోదు. ఈ పాత నైజం అనేది మనలో నుండి తొలగిపోదు. ఈ మకరానికి ఉన్నటువంటి దుర్గుణాలు మనలో నుంచి తొలగిపోవు. అంచేత ప్రభుని అడగాలి, ప్రభా నా జీవితంలో ఆ మకరాన్ని ముక్కలుగా చేయి. బలవంతుడైన దేవుడు, తన బలం చేత సముద్రాన్ని పాయలుగా చేసిన దేవుడు తన బలం చేతనే ఆ మకరాన్ని కూడా చంపగలడు. ప్రార్థన చేసుకుంటాం.